హాయ్ అన్న. ఇప్పుడు మన ఇండియా పాకిస్తాన్ మధ్యన యుద్ధం జరిగింది. ఆల్రెడీ ఒక ఒప్పందానికి వచ్చి కాల్పులని ఎవరు కూడా చేయొద్దని అనుకున్నారు. అసలు పాకిస్తాన్ ని నమ్మే ఉద్దేశం అయితే ఎవరికి లేదు. సో ఇప్పుడైతే మన ఇండియన్ గవర్నమెంట్ నమ్మింది. సో అసలు నమ్మొచ్చు అంటారా? ఇండియన్ గవర్నమెంట్ నమ్మింది అని అంటే అది కొన్ని విధాలుగా తెలుసుకున్నట్టయితే ఫేక్ అని కూడా అంటున్నారన్న. అవి రియల్ వార్ కాదు, ఫేక్ అని కూడా అంటున్నారు. కానీ అక్కడ పాకిస్తాన్ వాళ్ళ దగ్గర ఉన్న ఒక వెపన్స్ ఇండియన్ ఆర్మీ వాళ్ళ దగ్గర లేవు. ఎందుకనంటే ఇండియన్ ఆర్మీ వాళ్ళకి ఆ వెపన్స్ ఎట్లా యూజ్ చేయాలో తెలుసు. కానీ ఆ పాకిస్తాన్ వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ అన్ని ఎవరి దగ్గర లేవు. కాకపోతే ఆ వార్ ఫేక్ అని అంటున్నారు. ఎంతవరకు నిజమో ఎంతవరకు రాంగో నాకు కూడా తెలియదు. ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు రష్యా నుంచి కూడా మనకు ఒక వ్యవస్థ రావడం జరిగింది. దాని వల్లనే కదా వాళ్ళు చేసినటువంటి యుద్ధాన్ని కూడా మనం ఆపేసాము. మిసైల్స్ కావచ్చు, లేకపోతే డ్రోన్స్ కావచ్చు. ఇప్పుడు పాకిస్తాన్ గిడంగా యుఎస్ఏ మనకి ఇండియన్ కి ఎప్పుడైనా సరే ఇండియన్ కి సపోర్ట్ చేసేది. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే టర్కీ గానీ యుఎస్ఏ గానీ పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తుంది. అక్కడ ఉన్న వెపన్స్ తోని వాళ్ళు మనం చీట్ చేద్దామని చూస్తున్నారు. కానీ అది ఫేక్ అని చెప్పేసి అంటున్నారు. కానీ ఎంతవరకు నిజమో నాకు తెలియదు. కూడా మన ఇండియన్ మొత్తం కూడా శాంతి అని, సహనం అని ఇట్లా ఉన్నాం. సో ఇప్పుడు మరొకసారి పాకిస్తాన్ ని నమ్మి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. మరి గుబ్బతోక వంకర అన్నట్టు పాకిస్తాన్ నమ్మొచ్చా? మళ్ళీ వాళ్ళ ఇచ్చిన అటాక్ చేయొచ్చా? లేదన్నా, ఒకవేళ అటాక్స్ జరిగితే గనక ఇండియన్ ఆర్మీ వాళ్ళు పాకిస్తాన్ ని చేయగలుగుతారు. కానీ పాకిస్తాన్ వాళ్ళు మాత్రం ఎప్పటికున్నా ఇండియన్ ఆర్మీ వాళ్ళని చేయలేరు. ఎందుకంటే వాళ్ళ కాడ ఉంటే వెపన్స్ ఉండొచ్చు, కానీ ఆ వెపన్స్ ఎట్లా యూజ్ చేయాలో వాళ్ళకి తెలీదు. అదే టెక్నిక్స్, ఆ సీక్రెట్ టెక్నిక్సే గానీ వెపన్స్ లేకున్నా ఇండియన్ ఆర్మీ వాళ్ళకి అన్ని తెలుసు. కాబట్టి మన పైన అటాక్స్ జరగవని నేనైతే 100% చెప్తున్నా. ఇలాంటి యుద్ధాల్లో మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఎంతో మంది కూడా ప్రాణాలు కోల్పోతుంటారు. మొన్న కూడా మురళీ నాయక్ గారు చనిపోవడం జరిగింది. సో ఆర్మీ వాళ్ళ గురించి ఏం చెప్తారు? ఆర్మీ వాళ్ళ గురించి ఏం చెప్తామంటే వాళ్ళు ప్రజల కోసం ఎంతో వాళ్ళ ఒక ఫ్యామిలీస్ ను వదులుకొని వాళ్ళకి ఫుడ్ లేక, నిద్ర లేక, నైట్ అంతా మెలకతో ఉండి మన ఇండియా కోసం అంటే ఎవరిని ఎవరు పోగొట్టుకోరు. కాబట్టి మన ఇండియన్స్ కోసం పోరాటం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు మనం సెల్యూట్ చేసినా తప్పు లేదు, వాళ్ళకి ఏమి ఇచ్చినా తప్పు లేదని నేను చెప్తాను. మోదీ గారు సీజ్ ఫైర్ చేసిన తర్వాత పాకిస్తాన్ వాళ్ళు మళ్ళీ అటాక్ చేశారు. సో ఇవన్నీ ఆగాలంటే మనం ఏం చేయాలి? ముందుగా తూర్పు తీరి దండం పెట్టాలి. పాకిస్తాన్ వాళ్ళు ఏం చేయాలనేది మోడీ గారు డిసైడ్ చేస్తారు. కంగారేం పడదు, కానీ వాళ్ళది అనకూడదు. కానీ ముందు ముసల పండుగ అనేటట్టు అవకాశం ఇస్తున్నారు, ఉపయోగించుకుంటే మంచిది. అవకాశాన్ని దుర్వినియోగం చేసుకొని ఏదో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే మాత్రం మోడీ గారు చేయాల్సిన పని చేస్తారు. ఇప్పుడు సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అనేది ట్రంప్ తీసుకొచ్చారు. దానికి వాళ్ళు ముందు యాక్సెప్ట్ చేశారు. ఈ పక్కన మన ఇండియన్ గవర్నమెంట్ కూడా యాక్సెప్ట్ చేసింది. ఇక్కడ వాళ్ళు వ్యతిరేకించారంటే కారణం ఏంటంటే వాళ్ళు 2 నాలుకల ద్వారా గవర్నమెంట్ ఒకవైపు పనిచేస్తుంది, ఆర్మీను ఉగ్రవాదులు ఒకవైపు పనిచేస్తారు. అదే మన ఇండియాలో అనుకో, మోడీ గారు కానీ గవర్నమెంట్ కానీ ఆర్మీ కానీ అందరూ కూడా ఒకటే తాటి మీద ఉంటారు. అంటే ఒకటే మాట ఒకటే బాట అన్నట్టు ఉంటుంది. పాకిస్తాన్ కనుక అలా ఉండదు. గవర్నమెంట్తో బొక్క మాకు సంబంధం ఏంటి, ఆడెవడో పిఎం అయితే మాకెందుకు అన్నట్టు వాళ్ళు 2 ఇక్కడ పిఎం యాక్సెప్ట్ చేశాడు. కానీ ఆర్మీ ఏం చేసింది, మళ్ళీ రివర్స్ అటాక్ కింద ఉగ్రవాదులు తీసుకొచ్చి వాళ్ళ మీద మన వాళ్ళ మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. మిసైల్స్, డ్రోన్లు ఏవో మళ్ళీ సెకండ్ టైం కూడా రిలీజ్ చేస్తున్నట్టు చూసాం మనం. మరి మోడీ గారు చూస్తారు తర్వాత కరెక్ట్గా సరిపడగా ఒకటి ఇచ్చేస్తారు. ఆల్రెడీ ఇప్పటికే గట్టిగా ఇచ్చారు, అది ఇంకా సరిపోలేనట్టుంది. ఒక డబుల్ డోస్ మళ్ళీ ఇస్తారు, కంగారు కూడా అసలు. అదే కదా, ఇప్పుడు కుక్కతో ఒక వంకర అనేటప్పుడు నువ్వు ఎంత అది కరెక్ట్ చేసినా కానీ అది మళ్ళీ ఇటే వస్తుంది. ఇప్పుడు వాళ్ళ బుద్ధి అంతే. అక్కడ గవర్నమెంట్ అఫీషియల్గా ఏం చెప్పుద్ది, ఇప్పుడు సంథింగ్ ఏదో డీజీ మీటింగ్ అనో సంథింగ్ ఏదో చెప్తున్నారు కదా, ఒక దేశాల మధ్య జరిగే ఒప్పందం. ఆ మీటింగ్ లో ప్రధాని గవర్నమెంట్ అఫీషియల్స్ ఉన్నారు. కానీ ఇక్కడున్న ఆర్మీ వాళ్ళను ముఖ్యంగా ఉగ్రవాదులు ఏం చేస్తున్నారు, మనల్ని ఎలాగ అటాక్ చేద్దామా, మనల్ని ఎలాగ నాశనం చేద్దామని చెప్పుకోతున్నారు. అంటే కుక్కతో ఒక వంకర అంతే. వాళ్ళది ఎప్పుడోకప్పుడు కరెక్ట్ చేసే బాధ్యత మాత్రం ఖచ్చితంగా మోడీయే. మరి ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ జవాన్ గురించి మేము చెప్పేది ఏముంది బ్రో, ఇప్పుడు మనలాగే సమాజంలో తిరిగే బ్రతుకైతే కాదు, అర్థమైందా? దేశానికి సరిహద్దుల్లో పోరాటం అంటే ఏదో మనం ఇలాగా ఈరోజు మనం లగ్జరీగా బతుకుతున్నాం మనకున్న స్థాయిలో. అది 10 రూపాయలు సంపాదించవచ్చు, 25 రూపాయలు సంపాదించవచ్చు. కానీ ఆ సదుపాయం అనేది తనకున్నది కదా. 6 నెలల పాటు 8 నెలల పాటు సరిహద్దుల్లో పాల్గొని కనీసం ఒక మనిషి కూడా ఉండడు, ఒంటరిగా కొండల్లోనే అలా మగ్గిపోంటారు. అటువంటి పరిస్థితులు కూడా ఎదుర్కొని మొన్న యుద్ధంలో చాలా మంది కూడా బుల్లెట్లు తగిలి చనిపోయారు. అది చాలా బాధాకరం విషయం. ఇప్పుడు మనం ఎంత స్వేచ్ఛగా బతుకుతున్నాం అంటే అది వాళ్ళు పెట్టిన భిక్ష అనుకోవాలి మనం. చాలా మంది ఏమని అంటారు అని అంటే, నువ్వు నన్ను పోషిస్తున్నావా, నువ్వు నన్ను చూస్తున్నావా, ఆడెవడు అక్కడ ఏదో పని చేస్తా అని చెప్పి కొంత దేశానికి వ్యతిరేకంగా మాట్లాడతారు, ఈ జవాన్లకు వ్యతిరేకంగా మాట్లాడతారు. వాళ్లే కానీ లేకపోతే ఇప్పుడు మన రీసెంట్ గా జరిగిన యుద్ధం ఏదైతే ఉందో, మరి ఈ యుద్ధంలో
పాకిస్తాన్ వాళ్ళు ఎలాగైతే మనం భారతదేశాన్ని మట్టు పెట్టాలని చూస్తున్నారో మరి అవన్నీ కూడా వాళ్ళు లేకపోతే డైరెక్ట్ గా ఈ పాటికి మనం సగం మంది చచ్చిపోతాం కదా. ఇండియాలో 147 కోట్లకు పైగా జనాభా ఉన్నారని చెప్పి ఒక అంచనా ఉంది. కనీసం ఈ పాటికి కనీసం 1 కోటి మందిని చచ్చిపోయే అవకాశం ఉంది కదా. అంటే వాళ్ళు పెట్టిన భిక్షే కదా. ఆర్మీ జవాన్లు వాళ్ళు బ్రతికున్న వాళ్ళకి ఏమైనా వాళ్ళ కుటుంబానికి ఏమైనా అవన్నీ కూడా పట్టించుకోకుండా వాళ్ళు రాత్రి పగలు కష్టపడి అక్కడ సరిహద్దుల్లో కాపలా కాసి ఈ రోజు మన ప్రాణాలు రక్షిస్తున్నారు. దానికి మనం విశ్వాసం చూపించాలి. అంతే తప్పితే తెలిసి తెలియని మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ప్రభుత్వం తరపు నుంచి కూడా ఖచ్చితంగా ఎవరైనా కానీ ఇప్పుడు నేను ఒక చిన్న విషయం అబ్జర్వ్ చేశాను. అది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు 2-3 చనిపోతే కేవలం 1-2 మాత్రమే కొద్ది మందికి మాత్రమే ఇస్తున్నారు. మిగతా కొద్ది మందిని పట్టించుకోవట్లేదు ప్రభుత్వం తరపు నుంచి. అంటే ఎవరైతే హైలైట్ అవుతారో వాళ్ళని మాత్రమే బాగా ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం వస్తుంది తప్పితే మిగిలిన వారికి రావట్లేదు. ఖచ్చితంగా ఒక భారత జవాన్ అనే వ్యక్తి చనిపోయాడంటే, ఒక సైనికుడు చనిపోయాడంటే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి తగ్గ సహాయం అనేది అందించాలి. ఎక్కువ తక్కువ కాకుండా ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకుండా అందరూ సమానంగా ఎలా చనిపోయినా కానీ, యుద్ధంలో చనిపోయినా కానీ, నక్సలైట్ల కాల్పుల్లో చనిపోయినా కానీ, లేదంటే ఇంకో ప్రమాదం వల్ల చనిపోయినా కానీ, ఒక సైనికుడు తన సర్వీస్ లో ఉండగా చనిపోతే మాత్రం పూర్తి బాధ్యత కింద అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఖచ్చితంగా వాళ్ళకి ఆర్థికంగా నిలబడాలి. అది ఆ విశ్వాసం అనేది మనం కల్పించుకోవాలి. ఎందుకంటే రేపు పొద్దున్న ఎవరైనా సరే ఆర్మీలోకి వెళ్ళాలనంటే ఇప్పుడు చనిపోయిన వ్యక్తికి కనీసం మనం విలువ ఇవ్వకపోయి వాళ్ళకి ఆర్థికంగా భరోసా కల్పించకపోయి కుటుంబాన్ని పట్టించుకోకపోతే రేపు పొద్దున్న కొత్తగా ఎవరన్నీ ఆర్మీలోకి వెళ్తారు? కుటుంబానికి ఇప్పుడు తను ఉండేది ఆర్మీలో సర్వీసు 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటారు. ప్రాణాలు పోతే తన వెనకాల భవిష్యత్తు ఉన్నప్పుడు మురళీ నాయక్ అనే వ్యక్తి చనిపోయాడు. వాళ్ళ తల్లిదండ్రులకు ఒకటే బిడ్డ. ఇప్పుడు వాళ్ళు బతికితే ఇంకొక 20 ఏళ్ళు 30 ఏళ్ళు బతుకుతారు. కానీ కన్న కొడుకు లేడని చెప్పి ఒక బాధ ఉండిపోదు కదా. అది కనీసం అటువంటి వాళ్ళకి ఒక ఆర్థికపరమైన భరోసా కావాలి. ఆ భరోసా అనేది ప్రభుత్వం అయితే కల్పిస్తుంది కానీ కాదంట్లా. కానీ అందరినీ కూడా సమంగా చూడాలి. ఇప్పుడు ఆయన మురళీ నాయక్ గారితో పాటు ఇంకో వ్యక్తి కూడా చనిపోయారని చెప్పి మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విన్నాం. మరి ఆయనకి ఎంత ఇచ్చారు ఏంటనేది అసలు ఆయన టాపిక్ ఎక్కడ ఊసలేదు. నేనేమంటున్నానంటే ఎవరు చనిపోయినా కానీ అందరినీ సమన్వయంగా చూడాలి. ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుడు అనేవాడికి మనం ఖచ్చితంగా మర్యాద ఇవ్వాలి, గౌరవం ఇచ్చుకోవాలి. ఎందుకంటే ఆయన ఉండడం వల్ల ఈ రోజు మనం బతుకున్నాం. ఏం చేయాలి? పాకిస్తాన్ మట్టు పెట్టేయాలి. అందుకంటే వేరే మార్గం లేదు. వాస్తవంగా ఆ దేశమే ఒక రోగ్ దేశం. వాళ్ళు మాట మీద నిలబడతారని ఎవరైనా అనుకున్నారంటే వాడి తప్పు, మనది తప్పు. వాస్తవంగా మనది తప్పు అన్నమాట. ఎందుకంటే ఎంత సీజ్ ఫైట్ ఆఫ్ చేసినా, మన యుద్ధం లేకుండా ఆఫ్ చేసినా వాళ్ళ రోగినా కొడుకులు ఎక్కువగా పాకిస్తాన్లోనే ఉంటారు. వాళ్ళు ఎందుకు మాట వింటారు? వాళ్ళకి మానవత్వం ఎందుకు ఉంటుంది? మాట మీద నిలబడే తత్వం ఎందుకు ఉంటుంది? అలాంటి నికృష్ట నా కొడుకులు మాట మీద నిలబడతారనే ఆలోచనే తప్పు. వాస్తవంగా ఏదో అమెరికా మాట విని మన వాళ్ళు ఏదో చేశారని చెప్పి అంటున్నారు. సరే, అయింది ఏదో అయింది. వాళ్ళ బుద్ధి మారదు. మనం చేయాల్సింది చేయాలి. అంటే వాళ్ళు డ్రోన్స్ పంపించిన తర్వాత ఫస్ట్ ఇండియా సైడ్ నుంచి వచ్చేది, దాని తర్వాత మేము పంపించామని చెప్పారు. ట్వీట్ చేశారు ట్విట్టర్ లో. వాళ్ళు అబద్ధం ఆడంది ఎప్పుడు? వాళ్ళ బ్రతికే అబద్ధం. పాకిస్తానీ రోగ్నా కొడుకులు బతికే అబద్ధం. వాళ్ళ గురించి వాళ్ళ మాటల గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా తుదముట్టించేయాల్సిందే. ఎవడైతే ఉగ్రవాది ఉన్నాడో ప్రతి ఒక్కరిని చంపేయాల్సిందే. చంపేసి ఆ చీడ ప్రపంచానికి లేకుండా చేసిన రోజే వాళ్ళు మారుతారు. వాళ్ళు బ్రతికుండగా వాళ్ళు మనస్తత్వాలు మారవు, మనుషులు మారరు, ఆ రోగినా కొడుకులు గుణము మారదు. అంత నీచమైన చండాలమైన ప్రపంచంలో ఏదైనా దేశం ఉందంటే పాకిస్తాన్ దేశం ఒక్కటే. మరి ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల గురించి ఏం చెప్తారు? నిజంగా ఈరోజు మన భారత జవాన్ల గురించి చెప్పాలంటే ప్రపంచంలోనే అత్యంత ధైర్యవంతులు ఎవరైనా ఉన్నారంటే అది భారతీయులని నిరూపించారు. ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని చూస్తుంది, కానీ ఒక్కటి కూడా ధైర్యం చేయలేకపోయింది. ఈరోజు భారతదేశ ప్రభుత్వం, భారతదేశ సైనికులు, వీర సైనికులు నిలబడి వేళ పాకిస్తాన్ మీద, పాకిస్తానీ ఉగ్రవాదుల మీద యుద్ధానికి వెళ్ళారు అంటే అది భారతదేశం గుండె ధైర్యం మాత్రమే. ఇంక ఏ దేశానికి ఆ చొరవ ఆ శౌర్యం లేదన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు భారతదేశాన్ని అమితంగా పొగుడుతున్నారు. ఎందుకు? ఈ చీడ పురుగులను ఏరేస్తున్నందుకే. ఇప్పుడు ఇంత ధైర్యంగా ఇప్పుడు 50 సంవత్సరాల నుంచి ప్రతి దేశం చెప్తున్న మాట ఏంటి? ఉగ్రవాదాన్ని అణిచివేయాలి, ఉగ్రవాదాన్ని మన ప్రపంచంలో లేకుండా చేయాలి అని అనడమే కానీ ఆ పిల్లి మెళ్ళలో గంట కొట్టేవాడు ఒక్కడు కూడా కనపట్లా. ఏదో మాటలకి ఐక్యరాజ్య సమితి వాళ్ళు కూడా అదే అంటున్నారు. ఏమని? ఉగ్రవాదాన్ని అణిచేయాలని. ఎప్పుడు అణిచారు? లేదు కదా. మన భారతదేశం ధైర్యం చూపింది, చొరవ చూపింది. అందుకే వేళ ప్రపంచ దేశాల్లో అగ్రదేశంగా భారతదేశం నిలబడబోతుంది. వాళ్ళు అంటే పాకిస్తాన్ ఆల్రెడీ ఒకసారి సీజ్ ఫైర్ అనేది ఆల్రెడీ జరిగింది. కానీ వాళ్ళ నైటే వాళ్ళు ఆల్రెడీ డ్రోన్స్ తో మన ఇండియా మీద అటాక్ చేయడం జరిగింది. పంజాబ్ మీద కానీ
వీటి మీద అటాక్ చేయడం జరిగింది. దానికి కూడా మన ఇండియా సన్నద్ధంగా దానికోసం డ్రోన్లు 5 డ్రోన్స్ మనం ఆల్రెడీ అటాక్ చేసినాం. ఆల్రెడీ జరిగింది కాబట్టి పాకిస్తాన్ ఆల్రెడీ నమ్మకూడదు అన్న, వాళ్ళంతా నమ్మే దొంగ బుద్ధి అన్నది. అన్న ఇప్పుడు మనము ఎన్నిసార్లు కూడా చాలా కొన్ని సంవత్సరాల నుంచి కూడా మనం సహనం అని శాంతి అని వాళ్ళు అటాక్ చేసినా కూడా మనం సహనంగానే ఉంటున్నాం. అవునవును. సో ఇప్పుడు సహనం మొత్తం కోల్పోయి ఒకసారి ఫైర్ చేశాం. అవును. మరి ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి నమ్మి సహనం అంటున్నారు. మరి వాళ్ళు నమ్మే అవకాశం ఉందంటారా? అసలు నమ్మే అవకాశం లేదన్న. ఇప్పుడు పాకిస్తాన్ అనేది ఉగ్రవాదమైన ఆర్మీ అయినా వాళ్ళంతా ఒకటే. వాళ్ళు ఏంటంటే ఉగ్రవాదాన్ని ఆర్మీని కలిపి వాళ్ళు నడిపిస్తున్నారు. మనం బయటికి మాత్రం ఉగ్రవాదం మా దేశంలో పెంచట్లేదు అంటున్నారు, కానీ వాళ్ళ ఆర్మీని కూడా ఉగ్రవాదం కూడా రెండు వైపులో మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే ఆర్మీని కాకుండా ఉగ్రవాదులతో మన ఇండియాని చంపాలని చూస్తున్నారు. ఉగ్రవాదం పంపించడం వల్ల ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీ డైరెక్ట్ గా రాలేదు కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు, మా ఉగ్రవాదులు అటాక్ చేసిన అంటున్నారు, కానీ వాళ్ళు ఏంటంటే పాకిస్తాన్ డైరెక్ట్ గా అటాక్ చేస్తుంది. మన ఇండియా ఏంటంటే ఆల్రెడీ తెలుసు కాబట్టి మనం డైరెక్ట్ గా ఇప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాదులతో కాకుండా ఆర్మీతో కూడా డైరెక్ట్ ఫైట్ చేయాలని అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు ఒక యాజ్ ఏ ఇండియన్ గా చెప్పండి, ఓన్లీ ఇట్లా ఆపరేషన్ సింధూర్ లాంటి ఒక ఆపరేషన్ చేసి మానేయడం మంచిదా, లేకపోతే కంప్లీట్ గా వాళ్ళని తుడిచిపెట్టేటట్టు ఒక యుద్ధం చేస్తే బాగుంటుంది అంటారా? ఇప్పుడు 100 మందిని 200 మందిని చంపడం వల్ల పెద్ద మ్యాటర్ అయితే కాదన్న. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ గా ఒక అటాక్ చేసిందంటే పూర్తిగా అటాక్ చేస్తే బాగుంటుంది. 100 మందిని అటాక్ చేస్తుంది వాళ్ళకి ఏంటనిపిస్తుంది అంటే ఏదో ఇండియా ఏదో సత్తా లేదో అని అనిపిస్తుంది. అటాక్ చేస్తే యుద్ధం ఏదో కంటిన్యూ ఒక 5 days చేస్తే వాళ్ళకి కూడా ఇండియా ఏదో తెలుస్తుంది అన్న. అంటే ఇట్లా కూర్చొని మాట్లాడుకునే బదులు యుద్ధం అనేది కంటిన్యూ చేస్తే ఏదో ఒకటి తేలిపోతుంది. అవును, అదంతే అన్న. యుద్ధం అనేది జరిగితే వాళ్ళ పాకిస్తాన్ అనేది ఒక 1 day వాళ్ళన్న వాళ్ళు మొత్తాన్ని అటాక్ చేయడానికి. మరి ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల గురించి ఏం చెప్తారు? చాలా బాధాకరం అనిపిస్తుంది అన్న జవాన్ల గురించి. జవాన్ కోల్పోవడం అనేది వాళ్ళు ఇప్పుడు మన మురళీ నాయక్ అయినా ఇలా మన చాలా మంది చనిపోయారు. వాళ్ళు ఏంటంటే మురళీ నాయక్ అంటే మరీ దారుణం అన్న. వాళ్ళ పేరెంట్స్ కానీ ఒకే ఒక కొడుకు కాబట్టి చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మన కుటుంబంలో కూడా మనం చనిపోతే ఎంత బాధ అనిపిస్తుందో, ఒక సైనికుడు అనేది మన కోసం, మన ఇండియన్ ఆర్మీ కోసం మనం ఎంత హ్యాపీగా ఇక్కడ మాట్లాడుకుంటున్నాం అంటే అలాంటి జవాన్లుగా మన కోసం ప్రాణాలు అర్పించడం అనేది చాలా గ్రేట్ అన్న. వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా బాధాకరం. వాళ్ళపై మన ప్రభుత్వం కానీ మన పిఎం మోడీ కానీ వాళ్ళు ఎంత కొంత సాయం చేస్తే వాళ్ళకి కూడా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. వాళ్ళంటే వాళ్ళకి ఏంటంటే మంచి ఒక విగ్రహాలు కానీ చార్జెస్ కానీ కడితే వాళ్ళకి ఇన్స్పిరేషన్ గా ఉంటుంది మనకి చాలా మందికి కానీ ఇండియాకి.